డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. నాకు ఫాదర్ లేడు కాబట్టి నువ్వే మా డాడీవి, సరేనా? ముద్దు పెట్టు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. పొద్దున్న నుంచి నేను ఆలోచిస్తాను ఏం పెట్టాలి, వీడియో ఏం పెట్టాలి. లేవగానే వాట్సాప్ తెరిచి చూసిన అందరూ వాళ్ళ డాడీలతోని మంచిగా సెల్ఫీలు, ఫోటోలు అవన్నీ స్టాటస్ పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే అని స్టాటస్లు పెట్టిళ్ళు. కానీ మా డాడీతో నాకు ఒక ఫోటో లేదు, ఆ కళ్ళ ఫోన్లు లేవు, మేము ఫోటోలు దిగలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయిండు, ఒక్క ఫోటో లేదు, ఒక్క ఫోటో. ఇక ఏం చేయాలి పొద్దున్న నుంచి ఆలోచిస్తాను. వేరే వీడియోలు పెడదామంటే ఇలా ఫాదర్స్ డే ఊకే తిండి వీడియోలేనా అని చెప్పేసి పొద్దున్న నుంచి ఆలోచించిన. ఏం ఫోటోలు లేవు, ఇక అందుకే ఇక చెప్దామని అని చేసి వీడియో చేసిన. మా డాడీ ఎట్లా చనిపోయిందంటే అంబర్ బాగా తింటాడు మా డాడీ. సారా తాగుతాడు కానీ సారా తక్కువే, కానీ అంబర్ బాగా తింటాడు. అసలు స్టార్టింగ్లో మా డాడీకి ఒక్క అలవాటు లేదు, మంచి మనిషి అన్నమాట. కానీ మనిషి చెడిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి స్నేహితులు, రెండు భార్య. వీళ్ళిద్దరే రెండు కారణాలు. బాగుపడాలన్నా వీళ్ళిద్దరే, చెడిపోవాలన్నా వీళ్ళిద్దరే. మా డాడీ చెడిపోవడానికి కారణం స్నేహితులు అన్నమాట. అంబర్ బాగా నేర్పిల్లు మా డాడీని. అప్పుడు మా డాడీని ఏమని పిలిచేది, అంబర్ రాజా అని పిలిచేది. అంబర్ తిని 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 ఇవన్నీ ఇట్లా రంధ్రాలు వచ్చి చనిపోయింది. ఇప్పుడు సినిమాలలో ముఖేష్ అని ఒక యాడ్ వస్తుంది కదా, అట్లా సేమ్ అతనిలానే ఇవన్నీ రంధ్రాలు వచ్చి చనిపోయిండు, బతకలేదు. తినకుంటే నువ్వు బతుకుతావు అన్న డాక్టర్, కానీ మా డాడీ తినకుండా ఉండలేదు, చనిపోయిండు. ఇక ఒక్క ఫోటో కూడా లేదు. మా డాడీ ఫోటో ఉంది కానీ మా డాడీతో నేను దిగిన ఫోటో లేదన్నమాట. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. ఎంజాయ్ చేయండి. నా పిల్లలు పొద్దున్నే లేవంగానే వాళ్ళ డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే అని నిద్ర మబ్బులో చెప్పిళ్ళు. నేను ఎవరికి చెప్పాలి? నా కొడుకుకు చెప్పుకున్నా.